హాయ్ ఫ్రెండ్స్, ఆలుగడ్డ ఫ్రై చేసుకోవడం. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత పొట్టు తీసి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ తీసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారపొడి, ఇవన్నిటిని కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు చేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా,